అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అంజలి గారు, ఇప్పుడు లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకొని చాలా మంది రికవరీ ఏజెంట్లు వచ్చారు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, ఎక్కడ చూసినా ఇదే వార్త ట్రెండింగ్ అవుతుంది. అసలు ఏదైనా తెలియని సైట్లలో ఏదైనా ఇదిలో లోన్ యాప్స్కి సంబంధించి డబ్బులు కావాలని ఇమీడియట్గా తీసుకుంటారు, తర్వాత వాళ్ళు వచ్చి హరాస్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలి? బేసికల్గా లోన్ యాప్స్ ద్వారా, క్రెడిట్ కార్డ్స్ ద్వారా, బ్యాంక్స్ ద్వారా పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ ఆర్ యాప్ లోన్స్ ఇవన్నీ తీసేసుకుంటున్నారు. తీసేసుకొని ఈఎంఐ కట్టలేకపోతున్నారు. ఒక్కొక్కసారి లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం. లోన్ అసలు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పుడు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమన్నా వేరే రీజన్స్ అవ్వచ్చు, లైక్ జాబ్ లాస్ అవ్వచ్చు, ఎవరన్నా సడన్ డెత్ అవ్వచ్చు, ఈఎంఐ కట్టలేకపోతున్నారు. లోన్ రికవరీ ఏజెంట్స్ పదే ఇంటికి వచ్చి హరాస్ చేయడం, జస్ట్ ఇంటికి వచ్చి అడగడంతో ఆపట్లేదు, హరాస్ చేస్తున్నారు. మీ వీడియోస్ని, ఫోటోగ్రాఫ్స్ని సర్క్యులేట్ చేస్తాను, మార్క్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తాను, మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి కాల్ చేసి థ్రెటన్ చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నారు. అసలు ఇది లీగల్ కాదు. వాళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వట్లేదు. లీగల్ కాదు అన్నప్పుడు ఎందుకు జనాలు భయపడిపోయి వేలకు లక్షలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టడము? అసలు ఏది సెక్యూర్ యాప్? అసలు ఈ మధ్య కాలంలో మీరు చూసిన కేసెస్ లో ఎక్కువ ఏ యాప్స్ లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి? ఈ కైండ్ ఆఫ్ చాలా యాప్స్ అన్ని థర్డ్ పార్టీ యాప్స్ అయిపోవడంతో ఆర్బీఐ గైడ్ లైన్స్ అసలు వాళ్ళు ఫాలోనే అవ్వట్లేదు. ఓకే, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు అప్పు తీసుకున్నారు అనుకోండి, మేము అప్పు ఇచ్చారు అనుకోండి, నేను అప్పు తీసుకున్నాను అనుకోండి, నువ్వు ఈ అప్పు తీర్చు, నా దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు అని వాళ్ళు అడగాలి, లేదా లీగల్ నోటీస్ అనేది పంపించాలి. యూ హ్యావ్ టేకెన్ సో అండ్ సో లోన్, కైండ్లీ క్లియర్ యువర్ లోన్. లేకపోతే ఇలా ఇష్యూ ఏమన్నా ఉంటే వాళ్ళు రిప్లై నోటీస్ పంపిస్తారు. లేదు, నేను ఇలా లోన్ తీసుకున్నాను కానీ ఇప్పుడు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని రిప్లై నోటీస్ పాటించాలి. ఇది ఒక ప్రొసీజర్. ఇది కాకుండా డైరెక్ట్ గా మీ ఫొటోస్ ని మార్ఫ్ చేసి సర్క్యులేట్ చేస్తాను. నా దగ్గర ఒక లేడీ క్లయింట్ వచ్చారు, వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేశారు, లోన్ తీసుకునేటప్పుడు బాగానే తీసుకున్నావు కానీ ఇప్పుడు తీర్చడం వచ్చినప్పుడు నీకేం నొప్పి వచ్చింది. వాయిస్ మెసేజెస్ వర్గర్ లాంగ్వేజ్, ఫ్లిప్తి లాంగ్వేజ్ యూజ్ చేసి అబ్యూజ్ చేశారు. చేసిన తర్వాత లోన్ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అన్నిటికీ అలో అని నొక్కేస్తాం. సో మా కాంటాక్ట్ లిస్ట్, ఫోటోగ్రాఫ్స్, గ్యాలరీ యాక్సెస్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మా గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఫొటోస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. దాన్ని మార్ఫ్ చేసి నేను సర్క్యులేట్ చేస్తాను అని బెదిరించడంతో పరువు పోతుంది కదా అని వాళ్ళు ఇంకో వేరే చోట అప్పు చేసి లోన్ క్లియర్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇది కూడా కంప్లీట్ ఫ్రాడ్ లానే. ఇది కంప్లీట్ ఫ్రాడే. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది? అప్పు ఇచ్చావు నువ్వు, వాళ్ళు తీసుకున్నారు, తీర్చట్లేదు, ఒక నోటీస్ ఇవ్వు తీర్చమని, లీగల్ గా ఫ్లో అవ్వు, మనీ రికవరీ సూట్ వేసుకో వాళ్ళ పైన, లేదా చెక్ ఏమని ఇచ్చారు అనుకోండి, మార్టగేజ్ లాగా పెట్టారు అనుకోండి, చెక్ బౌన్స్ కేసు వేసుకో. ఓకే, ఎలక్ట్రానిక్ ఫండ్స్ నువ్వు మిస్ప్లేస్ చేసావు, నువ్వు కట్టట్లేదు అని ఆ కేసు వేసుకో. అంతేగాని ఇలా వచ్చి హింసించి టార్చర్ పెట్టడం, ఇట్స్ నాట్ ఎథిక్స్. ఇటువంటి రూల్స్ అయితే ఎక్కడా లేదు. ఓకే, అసలు ఇలా భయపడి చాలా మందికి అవేర్నెస్ లేక వాళ్ళతో భయపడిపోయి డీలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అడ్వకేట్ని రీచ్ అవ్వకపోవడం ఇలా. సో అటువంటి వాళ్ళు అసలు ఎటువంటి కేసులు వేసుకోవచ్చు? అంటే కేసు వేసిన తర్వాత ఏమన్నా వాళ్ళకి టైం టేకెన్ ప్రాసెస్ అలా ఉంటుందా? బేసికల్గా ఇప్పుడు నేను కట్టలేను అన్నప్పుడు వాళ్ళు కోర్టులో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి చాలా నన్ను హరాస్ చేస్తున్నారు, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే, లైక్ వాళ్ళ ఇంటికి వచ్చి హరాస్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజెస్, వాయిస్ రికార్డింగ్స్, పదే కాల్ చేసినట్టు కాల్ స్క్రీన్ షాట్ హిస్టరీ, ఈ బ్లాక్మెయిల్ ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్, వాట్సాప్ కన్వర్జేషన్, ఇవన్నీ తీసుకొని కోర్టులో ఫైల్ చేసి ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళని రిఫ్రెయిన్ చేయండి, ఆపండి అని కోర్టులో అర్జెంట్గా ఇట్లా పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళకి లోన్ రీపేమెంట్ చేయడానికి కొంచెం టైం అనేది వస్తుంది. ఓకే, అంటే ఇంటికి వచ్చి ఎవరికి బెదిరించడానికి అర్హత ఉండదు కానీ తీసుకున్న డబ్బులు అయితే ఎప్పటికైనా కట్టాలి. తీసుకున్న డబ్బులు అయితే వాళ్ళు ఎప్పటికైనా కట్టాలి. మేమేమి ఫ్రాడ్ చేయి, తీసుకున్న డబ్బులు ఎగ్గర కొట్టమని అస్సలు చెప్పట్లేదు. తీసుకున్న డబ్బులు కట్టు. బట్ ఇప్పుడు సడన్ గా డెత్ అయింది ఫ్యామిలీలో, ఏదన్నా లాస్ అయింది, ఆర్ ఏదన్నా జాబ్ లాస్, బిజినెస్ పెట్టారు అది లాస్ అయింది, నేను కట్టలేను, అలాంటి టైమ్స్ లో జెన్యూన్ రీజన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా
కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళకు ఒక స్పెసిఫిక్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఇప్పుడు కట్టకపోతే డబుల్ ఇంట్రెస్ట్, త్రిబుల్ ఇంట్రెస్ట్ అలా పెంచుకుంటూ ఇంట్రెస్ట్ రేట్స్ వెళ్ళిపోతారు అని అంటూ ఉంటారు కదా, మరి అప్పుడు కోర్టు ఏం చెప్తుంది? అంటే కంపల్సరీ వాళ్ళు పెంచిన డబుల్ ఇంట్రెస్ట్ కట్టాలంటారా? జనరల్గా 18% పర్ యానం 24% పర్ యానం ఉంటుంది ఆర్బీఐ రూల్స్ ప్రకారం. ఆర్బీఐ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఏమన్నా అది చూసుకోవాలి. సో ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు టెన్షన్ పడి సూసైడ్ చేసుకొని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది కేసెస్ చూసాం. అసలు రీసెంట్ గా 2024 నుంచి 25 ఈ 1 yearలోనే 2000 to 3000 సూసైడ్ కేసెస్ అయ్యాయి. అది కూడా ఓన్లీ తెలంగాణలో. ఏపీ మళ్ళీ వేరు, ఏపీలో ఆల్మోస్ట్ 15,000 కేసెస్ అయ్యాయి ఓన్లీ సూసైడ్స్. వచ్చి వీళ్ళు చాలా హరాస్ చేస్తున్నారు అని రిలేటివ్స్ కి కాల్ చేసిస్తున్నారు. ఒక క్లయింట్ అయితే వాళ్ళ ఓన్ సిస్టర్కి కాల్ చేసి, ఏంటి మీ అన్నయ్య లోన్ తీసుకున్నాడు కానీ కట్టలేడా అని చాలా వల్గర్గా మాట్లాడారు. ఆమె నాకు కాల్ రికార్డింగ్ వినిపించింది. అసలు నాకే ఏంటి ఇంత దారుణంగా తయారయ్యాలా అని అనిపించింది నాకు. అనిపించి మేము కేసు వేసాం. కేసు ఇంకా నడుస్తుంది కోర్టులో. లైక్ కొంచెం హరాస్మెంట్ అయితే తగ్గింది వాళ్ళకి. ఓకే. సో యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా క్రెడిట్ కార్డులు అని చెప్పి తీసేసుకున్నారు, లోన్లను తీసుకున్నారు, అవి కట్టడానికి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అని చెప్పి చిన్న పిల్లలు సూసైడ్ చేసుకోవడము, ఎవరికి పడితే వాళ్ళకి ఫస్ట్ లోన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు దానికి వర్తబులా కాదా, కట్టగలరా, వాళ్ళ ఏజ్ ఏంటి, జాబ్ లిమిట్ ఏంటి చూసుకోకుండా. సో వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్లోనో ఏ ఆన్లైన్ గేమ్స్లోనో పెట్టేసి అది లాస్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కట్టండి అంటే ఇప్పుడు గేమ్స్లో పెట్టి పోగొట్టామని ఇంట్లో చెప్పలేరు. కాబట్టి చిన్న పిల్లలు అంటే మీరు చెప్పిన కేసెస్లో కూడా లైక్ ఆల్మోస్ట్ యంగర్ జనరేషన్ పిల్లలే ఆ సూసైడ్ కేసులకు సంబంధించి వచ్చి ఉండొచ్చు. సో ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ ఆన్లైన్లో పిల్లలు ఎక్కువ బెట్టింగ్ గేమ్స్ ఇవి ఆడుతున్నారు కదా, చిన్నపిల్లలకి ఏంటంటే పేరెంట్స్కి చెప్తే కొడతారో తిడతారో అనే భయంతో చెప్పరు. ఇంకున్నది ఒకటే ఆప్షన్, సూసైడ్ చేసుకుందామని ఈజీగా వెతుక్కుంటూ ఉంటారు. అది చాలా సాడ్ బట్ రియాలిటీ, ఇట్స్ హ్యాపెనింగ్. నిజంగా అలా జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ అసలు ఫస్ట్ బ్యాన్ చేసేయాలి. చాలా బెట్టింగ్ సైట్స్, పోకర్ ఏమేమో ఉన్నాయి. ఫస్ట్ వాటి అన్నిటిని బ్యాన్ చేసేయాలి. వాటిని అసలు యూజే చేయొద్దు. అసలు దీంతోనే సగం సమస్యలు అనేవి తీరిపోతాయి. నెక్స్ట్ లోన్ అప్రూవ్ చేసేటప్పుడు సిబిల్ స్కోర్ చూసుకొని లోన్ అప్రూవ్మెంట్ చేయాలి. జస్ట్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని లోన్ అప్రూవ్ చేయడం అలా కాదు. సిబిల్ స్కోర్ మొత్తం చెక్ చేసి ప్రాపర్ గైడ్లైన్స్ ఫాలో చేసి లోన్ అనేది అసలు ఇష్యూ చేస్తే వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈ బెట్టింగ్ యాప్స్లో జాయిన్ అయ్యి మనీ స్పెండ్ చేసి క్యాసినో ఆడి అవన్నీ అసలు నిషేధిస్తేనే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా అడ్వకేట్స్ నార్మల్గా చెప్తున్నారు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయపడకండి అని చెప్పి. సో ఓవరాల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇటువంటి బాధితులకి? బేసికల్గా లోన్ తీసుకున్నప్పుడు మీరు కట్టాల్సిందే. బట్ కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు సూసైడ్ చేసుకోవడం, ఎవరితో డిస్కస్ చేసుకోకుండా ఒక్కరే ఉండడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇవన్నీ చేసే బదులు కోర్టుకు అప్రోచ్ అవ్వండి. మీకు ఒక సరైన రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఓకే.